ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. నేను మీ రమ్యాని. ఈరోజు వీకెండ్ అయితే వచ్చేసింది. మాకైతే వింటర్స్ కంప్లీట్ అయిపోయి స్ప్రింగ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్ప్రింగ్ సీజన్ అంటేనే తొలకరి జల్లులతోటి ఆకులు చిగురించి బాగుంటుంది. మంచి పాజిటివ్ వైబ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అందుకనే మేము మా ఇంటి దగ్గరలో ఉండే బ్రూక్ సైడ్ రిజర్వేషన్ పార్క్ అయితే వచ్చేసాము. ఇది ఏంటంటే ఈ మార్చ్ ఏప్రిల్ సీజన్లోని మాకు చెర్రీ బ్లాజమ్స్ అని చెర్రీ ట్రీస్కి ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ చెర్రీ బ్లాజమ్స్ అనేది ఎక్కువ రోజుల పాటు ఉండదు, జస్ట్ ఒక 2 నుంచి 3 వీక్స్ వరకు అయితే ఉంటుందన్నమాట. అంటే చెర్రీ ట్రీస్ అన్నీ కూడాను పువ్వులతోటి నిండిపోతాయి అన్నమాట. ఒక 2 నుంచి 3 వీక్స్ వరకు ఇది ఉంటుంది. దాని తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నీ రాలిపోయి ఆకులు వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ 2 నుంచి 3 వీక్స్ ఉండే ఈ చెర్రీ బ్లాజమ్స్ని చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారనమాట. చూడ్డానికైతే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. వింటర్స్లోని ఆకులన్నీ రాలిపోయి చెట్టులన్నీ మంచుతోటి కూరుకుపోయి ఉంటాయి. అప్పుడు రాలిపోయిన ఆకులన్నీ ఇప్పుడు స్ప్రింగ్ మొదలవ్వంగానే ముందు ఈ చెర్రీ ట్రీస్కి పువ్వులు అయితే వస్తాయన్నమాట. ఇవి ఒక 15 రోజుల పాటు ఈ పువ్వులు చాలా ఆహ్లాదంగా కనిపిస్తాయి. ఈ సీజన్ కోసం అని చెప్పి సంవత్సరం అంతా ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ ఫ్లవర్స్ దగ్గర ఫోటోషూట్స్ అయితే మాత్రం విపరీతంగా జరుగుతాయండి. మేము వచ్చిన ఈ ప్లేస్ అయితే బ్రూక్ సైడ్ రిజర్వేషన్ పార్క్ అని మా ఇంటి దగ్గర నుంచి ఒక 20 మినిట్స్ డ్రైవ్లో అయితే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా ఎంతమంది జనాలు అయితే ఉన్నారో. ఈ సీజన్లో ఇలాంటి ప్లేసులకు వచ్చేవాళ్ళు కేవలం ఫొటోస్ దిగడానికి మాత్రమే వచ్చారంటే అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదండి. చూసారు కదా రోడ్డుకి 2 వైపులా పార్కింగ్, ఎన్ని కార్స్ అయితే పార్క్ చేసి ఉన్నాయో. ఇందులో వచ్చిన వాళ్ళు 90% పైగా ఫోటోషూట్స్ కోసమే వచ్చిన వాళ్ళు ఉంటారండి. జస్ట్ సైట్ సీయింగ్ కోసం వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది అనమాట. కేవలం ఫోటోషూట్స్ కోసమే ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ని హైర్ చేసుకుని మరీ ఫోటోషూట్స్ చేయించుకుంటారంటే ఆశ్చర్యమే లేదు. అంటే చూడండి ఎంతలా వెయిట్ చేస్తున్నారో సంవత్సరం అంతా ఈ సీజన్ కోసం. ఇక్కడైతే చూడండి ఒక ఫ్యామిలీ ఫోటోషూట్ అయితే జరుగుతోంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని హైర్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీ ఫోటోషూట్ చేయించుకుంటున్నారు. ఇలాంటి ఫోటోషూట్స్ ఎక్కడ చూసినా ఇలాంటివే కనబడుతూ ఉంటాయి. అంతేకాదండి, ఇలాంటి ప్లేస్లో ప్రీ వెడ్డింగ్ షూట్స్తో పాటు వెడ్డింగ్ షూట్స్ మరియు ఫ్యామిలీ ఫోటోషూట్స్ మరియు చిన్న పిల్లలకి కూడా కిడ్స్ ఫోటోషూట్స్ కూడా చేయించుకుంటుంటారండి. అంతేకాకుండా మెటర్నిటీ ఫోటోషూట్స్ కూడా ఇలాంటి ప్లేస్లో చాలా జరుగుతాయి. మేము వెళ్ళినప్పుడు అయితే ఎక్కడ చూసినా ఈ ఫోటోషూట్సే జరుగుతున్నాయి. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కెమెరాలు పట్టుకుని ఫొటోస్ తీయడమే కనిపించింది. జనాలు అంత ఎగబడిపోవడానికి రీజన్ లేకపోలేదండి.
అసలు ఒక్కొక్క ట్రీ దగ్గర ఆ ఫ్లవర్స్ని, ఆ వాతావరణాన్ని, ఆ పువ్వుల అందాలని చూస్తే మైమర్చిపోవాల్సిందే. ఇలాంటి మెమరీస్ని క్రియేట్ చేసుకుందుకే వీళ్ళందరూ ఫోటోషూట్స్ చేయించుకుంటున్నారని మాకైతే అర్థమైంది. అసలు నేను ఇవంతా ఇంత డీటెయిల్డ్గా చూపించడం కోసమే ఇంత క్లోజ్గా స్లో మోషన్లో క్యాప్చర్ చేశాను. ఈ ప్లేస్ ఎంత బిజీగా ఉందో ఇక్కడున్న క్రౌడ్ని, ఈ పార్క్ చేసున్న కార్స్ని చూస్తే తెలుస్తోంది. చూశారు కదా ఎన్ని కార్స్ అయితే పార్క్ చేసి ఉన్నాయో, ఎంతమంది జనాలు అయితే వెయిట్ చేస్తున్నారో. కొన్ని చోట్ల అయితే ఫోటోషూట్ ఒకరి తర్వాత ఒకరు లైన్ కట్టి మరీ ఫొటోస్ తీసుకుంటున్నారంటే మీరు ఆలోచించండి ఈ ప్లేస్కి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నదో. అన్నట్టు ఒక విషయం, ఇక్కడ కేవలం మనుషులే కాదండి, వాళ్ళ పెట్స్ కూడా ఫోటోషూట్స్ చేయించుకుంటున్నారు. చూడండి ఇక్కడ ఎన్ని పెట్స్ ఉన్నాయో, వాటికి కూడా ఫొటోస్ తీశారు. ప్లేస్లో కేవలం అమెరికన్సే కాదండి, చాలామంది ఇండియన్స్ కూడా కనిపించారు. వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ తోటి వచ్చి ఇక్కడున్న బ్లాజమ్స్ అందాలని చూసి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. నేను వెళ్ళినప్పుడు అయితే చాలామంది ఇండియన్స్ కూడా కనిపించారు. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంతమంది ఇండియన్స్ ఉన్నారో. కేవలం అమెరికన్సే కాదండి, ఈ ప్లేస్కి మన ఇండియన్స్ కూడా చాలా ఫ్యాన్స్ అయిపోయారు. ప్లేస్లో ఇంత క్రౌడ్ ఉండడానికి కారణం ఏంటంటే ఈ బ్లాజమ్స్ అన్నవి, అంటే ఈ ఫ్లవర్స్ అన్నవి కేవలం 15 రోజులు మాత్రమే ఈ చెట్లకు ఉంటాయన్నమాట. తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నీ రాలిపోయి కొత్త ఆకులు చిగురించడం మొదలెడతాయన్నమాట. అప్పుడు ఈ చెర్రీ ట్రీస్ అన్నీ గ్రీన్గా మారిపోతాయి. అందుకు సంవత్సరంలో కేవలం ఈ 2 వీక్స్ మాత్రమే ఈ ఫ్లవర్స్ మనకు కనిపిస్తాయి. కాబట్టి ఈ ప్లేస్లో ఇంతమంది వచ్చి ఫొటోస్ తీసుకుందుకు చాలా ఇష్టపడతారన్నమాట. ఈ ప్లేస్లో ఉండే ఈ చెర్రీ ట్రీస్ అన్నిటినీ జాపనీస్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ ఒహాయో వాళ్ళు డొనేట్ చేశారంటండి. వాళ్ళ పేరు మీద ఇక్కడ ఒక శిలాఫలకం కూడా పెట్టారు. దాన్ని చూస్తే అర్థమైంది. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 7 కావస్తోందండి సాయంకాలం. కానీ మాకు ఇంకా సన్సెట్ అవ్వలేదు. చూసారు కదా ఎంత బ్రైట్ సన్ కనిపిస్తున్నదో. యూజువల్గా మాకు ఇక్కడ స్ప్రింగ్ నుంచి ఫాల్ సీజన్ వరకు సన్సెట్ చాలా ఆలస్యంగా జరుగుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అన్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ ఈజ్ రమ్య సైనింగ్ ఆఫ్. బాయ్.